పుట్టెరా నెల్లురెక్క కదులుతున్నదంటే మన రాష్ట్రంలో ఈ చిత్తపాటితో ఏ ఆట ఆడినా ఈ ఆట టగ్ ఆఫ్ వార్ అని చిన్నప్పుడు మనం చిన్న పిల్లలప్పుడు ఆడాం బడిలో. ఈ టగ్ ఆఫ్ వార్ అనే ఈ ఆటల్లో ఒక ఆట, ఈ 65 ఆటల్లో ఇది ఒక ఆట. ఈ ఆటలో స్కిల్ ఏముందో తెలియదు కానీ ఇది కూడా యాక్సెప్ట్ చేసిన ఆటల్లో ఈ క్యారమ్స్ కూడా ఉంది. మాకు తెలిసి దాదాపు 90% వీళ్ళ ఈ టగ్ ఆఫ్ వార్ లో కానీ, బ్రిడ్జ్ గేమ్ లో కానీ, క్యారమ్స్ లో కానీ ఎక్కడ కూడా మేము తప్పనంటం లేదయ్యా. కానీ దీని మీద మేము ఇది సమంజసమైనదేనా అని సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. దాదాపుగా 3 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిఎస్సిలో జరిగినటువంటి ఆ నియామకాలలో జరిగినటువంటి కూటమి ప్రభుత్వం యొక్క అవినీతి కార్యక్రమాల్ని ప్రజల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ప్రాంతంలోనే 3 రోజుల నుంచి ఈ కార్యక్రమం చేయటం జరిగింది. మేము ఎవరిని ఇబ్బంది చేయాలనో లేకపోతే కావాలనో మేము ఈ కార్యక్రమాలు చేయలేదండి. ఆశావహులు, అర్హత కలిగిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, రాత పరీక్షలకి సిద్ధమయ్యి ఆ టీచర్ ఉద్యోగాలు వస్తాయి మనకని ఆశపడ్డటువంటి వేల మంది ఆశ్చర్యపోయే విధంగా వాళ్ళు ఊహించనటువంటి చీకటి జీవోలని అప్పటికప్పుడు తెచ్చి కేవలం 29 ఆటలే ఉన్నటువంటి పాత జీవోని పక్కన పెట్టి కొత్త ఆటల్ని కూడా చేరుస్తున్నామని 65 ఆటలు మొత్తం కలిపి ఆ ఆటల్లో నిష్ణాతులైనటువంటి వారికి ఎటువంటి రాత పరీక్షలు లేకుండా మేము ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి వాళ్ళు చేయటం జరిగింది. ఆ రకంగానే వాటిల్ని కూడా నింపటం జరిగింది. ఉద్యోగాలలో వాళ్ళు చేరిపోవటం కూడా జరిగింది. కానీ ఎప్పుడైతే ఈ జీవో వచ్చిందో ఆ రోజు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది చాలా లోపభూయిష్టంగా ఉంది, వివరణ లేకుండా, సరైన సహేతుకత లేకుండా మీరు రాత పరీక్షల్ని ముగించేసి కేవలం ఒక జీవో ఆధారితంగా మీరు ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో ఎలా ఇస్తారు అని చెప్పి శాసన మండలి సభ్యులు, ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, మేరుగ మురళి కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రశ్నించడం జరిగింది. మరి మురళి గారికి కానీ చంద్రశేఖర్ రెడ్డి గారికి కానీ సరైనటువంటి సమాధానం ఆ మండలి సభలో రాకపోగా వాళ్ళ ఇష్టారీతిలో వాళ్ళు ఆ ఉద్యోగాలు ఇచ్చివేయటం జరిగింది. మరి ఆ కార్యక్రమాలన్నీ చూసి కడుపు మండినటువంటి, దిక్కు తోచనటువంటి విద్యార్థులు ఎవరైతే ఆ ఉద్యోగాల కోసం కాసుకొని కూర్చొని ఉండిన ఆశావాహులు అందరూ కూడా తీవ్ర నిరాశ నిస్పృహలకు గురై మాకు మోసం చేశారు ఇక్కడ అని వాళ్ళు బాధపడుతున్నట్టు సమయంలో ఆ పీడిత ప్రజల ఆశలను ఆశలు చేసినటువంటి ఆ జీవోని రద్దు చేయాలని,
జరిగినటువంటి టీఎస్సీలో అక్రమాలని సరిదిద్దాలని మరి ఈ కార్యక్రమం నేరుగా విద్యాశాఖ మంత్రి కింద వస్తుంది కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ శ్రీ నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని, ఎందుకంటే అంత తీవ్రత కలిగినటువంటి అంశం ఇది. మరి ఈ కార్యక్రమం రచ్చగా మారిన తరువాత ప్రతి ఒక్కరూ చదువుకున్న ప్రతి ఒక్కరూ ఇదేం పద్ధతి అని అడిగిన తర్వాత కొన్ని సవరణలు చేస్తాము మేము అని అసలు పరీక్షలో క్వశ్చన్ పేపర్లో అప్లోడ్ చేసిన వాళ్ళకి ఆ వ్యక్తికి మొట్టమొదటి ర్యాంక్ ఇచ్చి కూర్చున్నారు. ఎప్పుడైతే విపక్ష సభ్యులందరూ గలబా చేశారో ఆ అబ్బాయిని పక్కకు తప్పించేశారు. ఇప్పుడు చెప్పండి, మీరు సహేతుకంగా న్యాయంగా ఉద్యోగం ఇచ్చినట్లయితే ఆ అబ్బాయిని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది అని అడుగుతున్నాం. మరి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేసినప్పుడు ముందుగా మీరు చెప్పి అయ్యా ఈ విధంగా జీవో ఇస్తూ ఉన్నాం, దాని సహేతుకతను అందరం కూడా కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామనే ఆలోచనే లేకుండా వారు చేసినటువంటి ఈ దుర్మార్గపు ఆలోచనకి ప్రతిఫలంగానే ఎంతోమంది విద్యార్థులు వారికి అవకాశాలు రాగలిగి ఉన్నా కూడా రాలేకపోయాయని మనం చేస్తున్నాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి దీని తీవ్రతను గుర్తించి మరి ఇటువంటి జీవోలు దేనికైనా ఇస్తారా, రేపు ఎప్పుడైనా ఇస్తారా? ఈరోజు బ్రిడ్జ్ అనే గేము ఒక స్కిల్ గేమ్ కిందనే ఉంది, ఎవరు కాదంటం లేదు. కానీ 53 పేక ముక్కలతో ఆడేటటువంటి ఆ ఆటని మీరు ఒక ఉద్యోగానికి అవకాశానికి ఏర్పాటు చేసినప్పుడు మిగతా ఆటలు ఏమండి, బ్లాక్ జాక్ ఏమండి, 13 ముక్కలు ఏమండి, 3 ముక్కలు ఏమండి, అన్నీ కూడా వాటితో వచ్చినాయే కదా. మరి ఇటువంటి ఆలోచన చేసినప్పుడు తప్పకుండా ప్రతిపక్ష పార్టీగా మా వంతు ధర్మం మేము చేశాం. మరి ప్రభుత్వం కనుక ఈ కార్యక్రమాలన్నీ తర్వాత కూడా వారు కనుక స్పందించినట్లయితే 10వ తేదీ ర్యాలీల రూపంలో కూడా మళ్ళీ ఒకసారి ప్రభుత్వానికి వారు చేసిన పొరపాటుని సరిదిద్దుకోవాల్సిందిగా చెప్పదలుచుకున్నాం. మరి వారు దాని తర్వాత అయినా న్యాయబద్ధంగా జరిగిన అన్యాయానికి బలైపోయినటువంటి వారికి న్యాయం చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని, ఈ రిలే నిరాహార దీక్షల కార్యక్రమాన్ని ఈరోజు మా మహిళా నాయకులు అందరితో కలిసి చేసినటువంటి ఈ 3వ దినాన్ని ఇంతటితో పూర్తిగా నిలిపివేస్తూ 10వ తేదీ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం సమాయత్తమవుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.